హాయ్ అండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో ఆల్రెడీ ఆల్మోస్ట్ 65 డేస్కు కంప్లీట్ అయిపోయింది షో. కానీ మనకు ఇప్పుడు రోజు 1 అవర్ చొప్పున షోను వేయడం జరుగుతుంది, అంటే ఎపిసోడ్ రూపంలో వేయడం జరుగుతుంది. రోజుకు 1 అవర్ చొప్పున ఆల్రెడీ 5 జంటలు టాప్ 5కి రావడం జరిగింది. 5 జంటలు ఎవరైనా చూసినట్లయితే నూకరాజ్, ఆసియా, నటరాజ్ మాస్టర్, నీతు గారు, తర్వాత మనకి మహేష్, సాండ్రా, జాను, బాను, స్రవంతి, కళ్యాణ్. ఈ జంటలు 5 జంటలు టాప్ 5కి వచ్చాయి. ఈ 5 జంటల మధ్యనే ఓటింగ్ అనేది జరగబోతుంది. అంటే ఆడియన్స్ పోల్ పెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఈ 5 జంటలు టాప్ 5లో ఉన్నారన్నట్టు. ఈ 5 జంటలలో ఎవరు విన్నర్ అవుతారు అనేది కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ కొన్ని లీకులు కూడా బయటకు వచ్చేసాయి. లీకులు అంటే ఇప్పుడున్న జంటలు మంచి జంటలే. ఒక సాండ్రా, మహేష్ తప్ప ఇప్పుడున్న జంటలన్నీ టాప్ 5లో ఉండాల్సిన జంటలే. మహేష్, సాండ్రా ఎలా వచ్చారు ఏంటి అనేది అర్థం కావట్లేదు. కానీ ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయారు, మళ్ళీ వైల్డ్ కార్డ్గా మళ్ళీ వాళ్ళని తీసుకోవడం జరిగింది. వాళ్ళ గేమ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ నిల్లే. వాళ్ళని ఎవరైనా హౌస్లో తీసుకోవాలన్నా కూడా ఏముంది వీళ్ళు ఏం ఆడతారా అనే స్థితికి దిగజారి ఈరోజు చూసినట్లయితే ఈరోజు ఎపిసోడ్లో ఆసియా అయితే, మన నూకరాజు వాళ్ళ వైఫ్ ఆసియా, ఆ అమ్మాయి అయితే ఒక శివంగిలాగా ఆట ఆడుతుంది అనిపించింది. నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 10కి తీసుకుంటే ఈ అమ్మాయి సూపర్ తోపులాగా గేమ్స్ ఆడగలుగుతుంది. నూకరాజు కూడా అదే విధంగా ఆడగలుగుతాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి టాకింగ్ పవర్ లేదు, కానీ గేమ్స్లలో స్కిల్స్ ఉన్నాయి. అంటే ఏమంటారు, ఏ ఆటనైనా ఆడేంత సత్తా ఉంది ఈ అమ్మాయిలో అనేది నాకు అనిపించింది. ఈరోజైతే అబ్బాయిలతో సహా ధీటుగా అబ్బాయిలను ఓడించి తను ఒక రూపు పైన, తాడు పైన నిలబడే విధానం చూస్తే సూపర్ అనిపించింది. నాకైతే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. చాలా బాగా ఆడింది ఆట. ఈ షో చూసినట్లయితే చాలామంది చూడడం కూడా మానేసినట్టుంది, షో అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. కానీ ఈరోజు చాలా మంచిగా అనిపించింది షో. చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంది ఈరోజు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే ఈ వారం అంటే ఈ ఆదివారంతో కాకుండా నెక్స్ట్ మండే నుంచేలే ఓటింగ్ అనేది మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ 60 డేస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓటింగ్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరిలో పెట్టినా కూడా ఎంతమంది ఫొటోస్ పెట్టి ఓటింగ్ వేయమని చెప్తారో అర్థం కాదు. కానీ మొత్తానికైతే ఓన్లీ 5 జంటలే ఫైనల్కి వచ్చినాయి. 5 జంటల పేర్లు మీకు ఆల్రెడీ చెప్పాను. ఇదే ఈ 5 జంటలు. ఈ 5 జంటల మధ్య ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటారు అనేది కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే విన్నర్స్ ఇంకా 4 జంటలు ఉన్నారు కదా, ఈ సాండ్రా, మహేష్ తప్ప మిగతా ఎవరైనా కూడా ఓకే. ఎందుకంటే అందరూ కూడా ఎఫర్ట్ పెట్టిరు గేమ్స్లలో. ఇచ్చిన చిన్న చిత్క గేమ్స్ అయినా కూడా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. అంత దూరం రానిచ్చారంటే గ్రేట్గానే చెప్పుకోవచ్చు. మంచి జంటలుగానే అక్కడ దాకా వచ్చారు కాబట్టి వాళ్ళలో ఎవరు విన్ అయినా నాకు ఓకే. మీరు ఎవరు విన్ అయితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.